చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా మహిళలంటే పగ కక్ష చూపిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇలా విద్యా రుణాలు పావలా వడ్డీకి ఇస్తామంటూ చెప్పడం ద్వారా మరి మేనిఫెస్టోలో మీరు చెప్పారు కదా పావలా వడ్డీ రుణాలు ఇస్తాను అని చెప్పి, అది 3000 చెప్పారు. చూడండి, మీరు ఇచ్చిన మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఫోటోలతో ఇచ్చిన ప్రజాగలం మేనిఫెస్టోలో చెప్పారు కదా, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతాను, పండగ కానుకలు పెళ్లి కానుకలు పునరుద్ధరిస్తాను అని చెప్పారు కదా. మరి కనీసం 3 లక్షలు చొప్పున 3 లక్షలకి 0 వడ్డీ ఇచ్చినా కూడా ఇంచుమించు 2000 కోట్లు బకాయిలు పడ్డారే. అవి కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా వేయకుండా మోసం చేస్తూ పగ సాధిస్తూ ఉన్న వ్యక్తులు ఇప్పుడు పావలా వడ్డీకి ఇస్తాను విద్యా రుణాలు అని చెప్పడం ఎంతవరకు సమంజసం? డ్వాక్రా సంఘాలకి ఖచ్చితంగా 0 వడ్డీ అమలు చేసి తీరాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.